Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil, Panasonic Jasmine Automatic Cooker. Okay, మరి రైస్ వెరైటీ చూసేసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ కట్లెట్స్ చూద్దాం. సో లక్ష్మి గారు రెడీయా? రెడీ. స్ప్రౌట్స్ కట్లెట్ కదా మీరు చెప్పింది? స్ప్రౌట్స్ కట్లెట్. ఓకే ఓకే మరి స్ప్రౌట్స్ కట్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ప్రౌట్స్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే మరి స్ప్రౌట్స్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. లక్ష్మి గారు మొదలు పెడదామా? సో ఫస్ట్ మనము ఏమైనా ఫ్రై చేసుకోవాలా పాన్ లో? ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్. ఓకే సో కొంచెం స్ప్రౌట్స్ అది వేయించుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేయాలి. సో ఆయిల్ వేడైంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి. ఓకే సో స్ప్రౌట్స్ ఏం చేశారు, నానబెట్టారా లేకపోతే హాఫ్ బాయిల్ చేస్తే? హాఫ్ బాయిల్ చేసేసారా? వెరీ గుడ్. సో పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు అల్లం ముక్కలు చిన్న ముక్కలు. ఇప్పుడు జీరా. సో ఆ స్ప్రౌట్స్ ఏమి మనం కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవటం అలా ఏం అక్కర్లేదు, జస్ట్ ఆ గింజల పరంగా అలా వేసేసుకోవటం. ఓకే స్ప్రౌట్స్ బాగుంది. అంటే స్ప్రౌట్స్ తో చాలా రకాలు ట్రై చేస్తూ ఉంటారు కదా. సో ఈ కట్లెట్స్ కూడా కొంచెం వెరైటీగా ఉంటాయి. స్ప్రౌట్స్ మామూలుగా అంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు. అవును, పెద్దవాళ్ళు కూడా ఒక 4 రోజులు తిన్న తర్వాత 5వ రోజు వాళ్ళకి కూడా బోర్ వచ్చేస్తుంది. ఇంకా తినట్లేదు, ఎలా తినాలా అని ఆలోచిస్తూ రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా పిల్లల సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఇలా చేస్తే వాళ్ళకి ఏంటంటే చక్కగా ఏ సాస్ తోనో అలాగా సర్వ్ చేస్తారు కాబట్టి ఒట్టిగానే తిన్నా బాగుంటుంది. మీ బ్యాంగిల్స్ బాగున్నాయండి, మీరే చేసుకున్నారా? అవునండి. వెరీ గుడ్. అదే ఎందుకంటే ఈ మధ్య చాలా మంది మా షోకి వచ్చినప్పుడు చూస్తున్నారు చక్కగా రకరకాల బ్యాంగిల్స్ చేసుకుంటూ ఉన్నారు. కాంబినేషన్స్ చాలా ప్రొఫెషనల్ గా చేశారు మీరు. అవునండి. వెరీ గుడ్, నైస్. ఇలా ఆర్ట్ వస్తే మనకి గాజులు కొనుక్కునే పని ఉండదు కదా. ఏ చీర కావాలంటే ఆ చీర మీదకి చేసేస్తాం. అందుకే చేసే పని ముందు. అవునా? సూపర్. ఇంకేంటి, ఇంకా అలాంటివి ఇష్టమా మీకు? అలాంటివన్నీ చేసుకోవటం? కుకింగ్ ఎక్కువ ఇష్టమా? ఓ సూపర్. సో నెక్స్ట్ తర్వాత ఆలు మ్యాష్ చేసి ఓకే బాయిల్ చేసి మ్యాష్ చేసేసారు. సో వంటలు అంటే బాగా చాలా ఇంట్రెస్ట్ ఉంది. మీ ప్రోగ్రామ్స్ ఎప్పుడు మిస్ కాదు. అవునా? చూస్తూ ఉంటారు. బై మిస్టేక్ కరెంట్ పోయినప్పటికీ యూట్యూబ్ లో చూస్తుంటారు. ఇప్పుడు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి జనాలు ఎపిసోడ్ కూడా మిస్ అవ్వట్లేదు. ఎందుకంటే మేమే కాదండి, మా పిల్లలు కూడా ఫ్యాన్స్ అయిపోయారు మీ ప్రోగ్రామ్స్. అందరూ మా ప్రోగ్రామ్ కి ఫ్యాన్స్. ఎందుకంటే పిల్లలు చాలా మంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు లంచ్ టైమ్ లో ఇంటికి వచ్చినప్పుడు ప్రోగ్రామ్ చూసి డిసైడ్ చేసేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారా? సూపర్. స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్ రెడీ ఉండాలని కదా. మీకు కూడా కొంచెం పని తప్పుతుంది కదా, ఎందుకంటే ఆలోచించే పని లేదు, ఎలా చూపిస్తున్నాం కాబట్టి ఐడియా వచ్చేస్తుంది. హ్యాపీగా చేసేసేది సాయంత్రానికి. సో అయితే మీరు ఇంకా ఇంట్లో ఇలాంటివన్నీ చేసుకుంటూ హ్యాపీగా టైం పాస్ అయిపోతూ ఉంటుందా మీకు? వెరీ గుడ్. చేసుకోవడానికి తినడానికి కూడా ఇష్టపడతారు కదా. ఇష్టపడతారు. అవునవును. చేసి తినకపోతే వేస్ట్ కదా. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు బాగా ఇంట్లో వాళ్ళు. మా హస్బెండ్ ఏంటి, మా పిల్లలు ఏంటి. ఓకే. ఇప్పుడు చాట్ మసాలా. అది చాట్ మసాలా అయినా కలర్ ఏమిటి కొంచెం వెరైటీగా ఉంది. అలా వచ్చింది. ఓకే. మీకు ఎంతమంది అండి పిల్లలు? 2 అండి, బాబు పాప. వెరీ గుడ్. సో వాళ్ళు ఏం చదువుతున్నారు? పాప 2nd క్లాస్, బాబు LKG. చిన్న పిల్లలు అన్నమాట. పేర్లు ఏంటి? పాప పేరు జాహ్నవి, బాబు పేరు చమన్ హాస్. బాగుంది, చమన్ హాస్. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? అపోలో ఫార్మసీ ఇన్ఛార్జ్. ఓ సూపర్. పేరేమిటండి? మురళి. ఓకే, బాగుంది. మీరు బాగా అన్ని యాక్టివ్ గా ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారా? చేస్తానండి. ఎస్పెషల్లీ మీ ప్రోగ్రామ్ కంటే మా ఆయన ఎంకరేజ్ చేసింది ఎక్కువ. అవునా? ఓ నైస్. తను కూడా బాగానే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో మీరు సాల్ట్ వేసారా? సో స్ప్రౌట్స్ ఉడికించేటప్పుడు ఏం వేసుకోలేదా మీరు? లేదు. సో అంతా ఇప్పుడు సరిపడా అయిపోయినట్టు. బంగాళదుంప కూడా వేసేసి కలిపేశారు కాబట్టి కొంచెం అదంతా కలిసిపోయినట్టు అయింది కదా మిక్స్చర్ అంతా. నిమ్మరసం. కొంచెం కొత్తిమీర వేస్తాను.
ఓకే, సో ఇది కొంచెం చల్లారితే మనం కట్లెట్స్ చేసుకోవచ్చు కదా. సో వెయిట్ చేద్దాం. చల్లారిపోయిందేమో చూడండి. చల్లారిపోయిందండి. ప్యాన్ పెట్టి కొంచెం గీ వేయాలి. ఓకే, సో నేతితో కాల్ చేస్తారు. ఓకే, సో బంగాళదుంప ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు చక్కగా అతుక్కుపోతాయి కదా. సో ఒకవేళ ఇవి మరీ కొంచెం పలుకుగా ఉడికితే అప్పుడు మనకు కొద్దిగా గ్రైండ్ చేసుకుంటే బెటర్ ఏమో, ఎందుకంటే అప్పుడైతే కొంచెం అది మనకి ముద్దలా వస్తుంది కదా, చేసుకోవటం ఈజీగా అవుతుంది. ఇలా పప్పులుగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా. నేతితో వేస్తే ఇంకా బాగుంటుంది కదా, కమ్మకమ్మగా ఉంటుంది. కొంచెం నెయ్యి వేద్దామా? గీత గారు వేడివేడిగా స్ప్రౌట్స్ కట్లెట్స్ రెడీ, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి వేడివేడిగా కట్లెట్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ప్రౌట్స్ కట్లెట్ తయారు చేసే విధానం. ముందుగా స్ప్రౌట్స్ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేసి ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో కట్లెట్స్ లా వత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, స్ప్రౌట్స్ కట్లెట్ రెడీ. ఓకే అండి, మరి స్ప్రౌట్స్ కట్లెట్స్ కూడా రెడీ వేడివేడిగా. సో రాజు గారు, క్రంచీగా కొంచెం పలుకులుగా కొంచెం డిఫరెంట్ గా తగులుతుంది. చాట్ మసాలా అది కూడా వేశారు. మనం కట్లెట్ చేసుకున్నప్పుడు కొంచెం మెదుపుకొని ఎక్కువగా చేసుకుంటుంటాం. సో ఇక్కడ పలంగా వేశారు. బాగుంది, ఐడియా అలా కూడా బాగుంది. బాగుందండి, నైస్. ఇద్దరు కూడా బాగా చేశారు. అంటే రెండు యాక్చువల్గా సింపుల్ రెసిపీసే, కానీ టేస్ట్ వైజ్ గా కానీ అలా తినడానికి కానీ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి రెండు కూడా. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. రెంట్లో కొంచెం బెటర్ గా రైస్ ఐటమ్ ఉంది. ఓకే, ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. బట్ ఏంటంటే కొంచెం టెక్స్చర్ దగ్గర కొద్దిగా టేస్ట్ వైజ్ గా రెండు చాలా బాగున్నాయి. సో బైండింగ్ కోసం మీరు ఇంకొంచెం బంగాళదుంప కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాడి, లేకపోతే కొద్దిగా శనగపిండి కానీ కొంచెం ఏంటంటే కొంచెం బ్రెడ్ అనే వేసుకోవచ్చు. మనం కొంచెం అలా మెదిపి వేసుకున్నా బాగుంటుంది. కొంచెం విడిపోతున్నట్టుంది కదా ఇట్లా, అలా లేకుండా కొద్దిగా బైండ్ అయి ఉంటుంది అన్నమాట. సో అంటే కరెక్ట్ మనకు రౌండ్ కానీ లేదా ఏదైనా మనం చేసుకున్న షేప్ లో ఉండాలి. ఇది కొంచెం అలా విడివిడిగా ఊడిపోయేలా ఉంది. సో కాబట్టి అదొకటే మైనస్ పాయింట్. టేస్ట్ చాలా బాగుంది. సో అయితే లలిత గారి వాళ్ళ విన్నర్ అన్నమాట. సో లలిత గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వల్ల గిఫ్ట్ వచ్చారండి. యూ వెల్కమ్. సో లక్ష్మి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేశారు. మాకు అవకాశం వచ్చిన ఈటీవీ ఛానల్ వారికి కృతజ్ఞతలు. మా వాళ్ళందరికీ బాయ్ చెప్పండి. బాయ్ చెప్పనా? సో మీ వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి బాయ్. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో సౌందర్య సాధనాలుగా పైపోతగా కూడా మనకు అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఉదాహరణకి క్యాబేజ్ తీసుకుంటే క్యాబేజ్ని రసంలాగా చేసుకుని ఆ రసంలో కొద్దిగా తేనె కూడా కలుపుకొని ముఖానికంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద వస్తున్నటువంటి ముడతలు చాలా వరకు తగ్గిపోతాయి. ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో వెజ్ జైపూరి, క్యారెట్, క్యాలీఫ్లవర్, పచ్చి బఠానీలు, టొమాటో ముఖ్యంగా కావాలి. మధురం మమకారంలో సేవ్ లడ్డు, శనగపిండి, బెల్లం, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. బేబీ పొటాటో చాట్, చిన్న బంగాళదుంపలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పొడి సిద్ధం చేసుకోవాలి. జస్ట్ మినిట్ లో మసాలా రోటీ, గోధుమ పిండి, పుదీనా, కొత్తిమీర, నెయ్యి సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి. ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.